నమః శివాయ. భారతదేశంలో ఉజ్జయిని లాంటి ఆలయం మరొకటి లేదు అని అంటారు. కానీ ఉజ్జయిని లాంటి మరో ఆలయం రాజమహేంద్రవరం రాజమండ్రిలో కొలువైనటువంటి శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని ఈరోజు దర్శిద్దాం. ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయం మాత్రమే కాదు, ఆ ఉజ్జయినిలో ఎటువంటి సేవలైతే చేస్తారో అటువంటి సేవలని ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మహాకాళేశ్వరుడికి రుద్రునికి రుద్రభూమి నుండి తీసుకొచ్చినటువంటి చితాభస్మంతో భస్మాభిషేకం ఉజ్జయినిలో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల నుండి 5:30 గంటల మధ్యలో స్వామివారికి చితాభస్మంతో భస్మాభిషేకం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. చూసిన వారందరికీ ఒళ్ళు గగులు పొడ్చడం మాత్రం ఖచ్చితం. రాజమండ్రిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ఈ భస్మాభిషేకం జరపబడును ప్రతిరోజు. ఈ భస్మాభిషేకానికి ఎటువంటి రుసుము లేదు. సాంప్రదాయ దుస్తులు ధరించినటువంటి ప్రతి మగవారు అర్హులే. భస్మాభిషేకానికి ఆడవారిని లోపలికి అనుమతించరు. మిగతా సమయాలలో లోపలికి వెళ్ళి అభిషేకం చేయవచ్చును. ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరుని ఆలయాన్ని పోలినటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించి తరించండి. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు మరి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. లోకా సమస్తం సుఖినో భవంతు.